అలాగే మరోవైపు సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు గుర్రాలపై మోదీ దృష్టి సారించడం వెనుక కొత్త ముఖాలకే మోదీ ప్రాధాన్యం ఇస్తున్నారనే వార్తలకు సంబంధించి ఈరోజు మనం పబ్లిక్ పాయింట్లో చర్చించుకుందాం. మనతో పాటు చర్చలో పాల్గొనడానికి అనలిస్ట్ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. వెరీ గుడ్ మార్నింగ్ లక్ష్మీనారాయణ గారు. సో ఏపీ రైతాంగానికి ఏమైతే చెప్పారో దాన్ని వెంటనే అమల్లోకి తీసుకొచ్చారు. ఈరోజు అన్నదాత సుఖీభవ కార్యక్రమం కింద రైతు ఖాతాల్లో కొంత మొత్తాన్ని ఈరోజు జమ చేస్తున్నారు. సో దీన్ని ఎట్లా చూస్తారు? ఈ అన్నదాత సుఖీభవ పథకం కొత్త పథకం. దీన్ని ఎన్నికలకు ముందు అమలు చేస్తారా లేదా అనేటువంటి అనుమానాలు నెలకొన్నాయి. ఎందుకంటే ఎన్నికల షెడ్యూల్ ఏ క్షణంలోనే రావచ్చు, ఏ రోజైనా రావచ్చు అనేటువంటి ఊహాగానాలు నడుస్తున్నాయి. దానికి తోడు ఆంధ్రప్రదేశ్లో శాసనమండలి లో ఖాళీలు ఉన్నటువంటి వాటికి కూడా నోటిఫికేషన్ వస్తుందనే ఊహాగానాలు ఉన్నాయి. అందువల్ల ఈ రెండింటికి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించక ముందే దీన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయగలదా, ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం వనరులను సమీకరించుకొని అమలు చేయడానికి పూనుకునే లోపు ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తే ఆగిపోతుంది కదా అనేటువంటి ఊహాగానాల మధ్య రాష్ట్ర ప్రభుత్వం బహుశా త్వరితగతిన చర్యలు చేపట్టి ఎంతో కొంత సొమ్ముని రైతుల ఖాతాల్లోకి జమ చేయడం ద్వారా దాన్ని అమలులో ఉన్నటువంటి పథకం కింద మార్చే ప్రయత్నం చాలా రాజకీయ సంకల్పంతో ప్రయత్నం చేస్తున్నట్టుగా దీన్ని బట్టి అర్థమవుతున్నది. సరే, కేంద్ర ప్రభుత్వం ఏడాదికి 6,000 కోట్లు 6,000 రూపాయలు 5 ఎకరాల లోపు ఉండేటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి పథకాన్ని తీసుకొచ్చింది. దానికోసం 20,000 కోట్ల రూపాయలు 2018-19 ఆర్థిక సంవత్సరంలోనే బడ్జెట్ని రివైజ్ చేసి అందులో పొందుపరిచారు. అయినప్పటికీ దాన్ని అమలు చేయడం కేంద్ర ప్రభుత్వానికి చాలా కష్టంగా కనిపిస్తున్నట్టుంది. ఎందుకంటే ఈశాన్య రాష్ట్రాల్లో కానీ ఉత్తర భారతదేశంలో కానీ ఈ భూ రికార్డులు సక్రమంగా లేకపోవడం, డిజిటలైజేషన్ అనేటువంటి పథకాన్ని అమలు చేస్తున్నప్పటికీ చాలా రాష్ట్రాల్లో ఇవి జాబితాలు లేకపోవడం వల్ల అధికారులకు రాష్ట్రాలకి వెళ్ళి వాళ్ళ మీద కూర్చొని లిస్టులు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. అందువల్ల కేంద్రంలో ఒక విడత 2,000 రూపాయలు ఇచ్చేదానికే ఇది సాధ్యమా అనేటువంటి అనుమానాలు వస్తున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోనూ దాదాపు 90% భూ రికార్డులు కొంత అందుబాటులో ఉన్నాయి. కారణం ఏంటంటే, సరే అది పూర్తిగా సమగ్రంగా ఉన్నదా అంటే లేకపోవచ్చు, కొంత లోపభూయిష్టంగానే ఇక్కడ కూడా ఉంటాయి, సమస్యలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే రైతు రుణమాఫీ పథకాలను అమలు చేయడం వల్ల తెలంగాణలో 1,00,000 రూపాయలు ఎకరా అది రైతుకి, అలాగే ఆంధ్రప్రదేశ్లో 1,50,000 వరకు దాన్ని అమలు చేయడం జరిగింది. దానివల్ల రికార్డులు అందుబాటులో ఉన్నాయి. బ్యాంకు ఖాతాలు ఆధార్తో అనుసంధానం చేసే కొంత ఉన్నాయి. ఒక్క రోజులో కూడా ట్రాన్స్ఫర్ చేయగలిగినటువంటి సౌలభ్యం ఇక్కడ ఉన్నది. అందువల్లనే ఇవాళ వర్కింగ్ డే సోమవారం లేదా రేపు, ఈ 2 రోజుల్లోనే 1,000, 2,000 వెయ్యాలనే ఊహాగానాలు వస్తున్నాయని చెప్తున్నారు. సో తద్వారా రైతుకి ఆ పథకం అమల్లోకి వచ్చినట్టుగా భావించాలి. కాబట్టి అది అభినందించదగినటువంటి చర్యే. రైట్. నిన్న ఒక ప్రకటన చేశారు. అంటే 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ ఏదైతే 6,000 ఇస్తుందో దానికి అదనంగా మేము 9,000 యాడ్ చేసి మొత్తంగా 15,000 రూపాయలు రైతుకి ఇస్తా ఉన్నట్టుగా చెప్పారు. సో రైతులు ఈ నిర్ణయంతో రైతులు ఎటువైపు మొగ్గు చూపే పబ్లిక్ పాయింట్కి తిరిగి స్వాగతం. సో లక్ష్మీనారాయణ గారు, సో కేంద్రం ఏదైతే ప్రకటించిందో దానికి అదనంగా ఇంకొక 9,000, మొన్నటి వరకు 10,000 అన్నారు, ఇప్పుడు 15,000 చేశారు. సో రైతులు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని తలపెట్టినటువంటి పథకానికంటే కూడా చాలా మెరుగైనటువంటి పథకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించింది. అన్నదాత సుఖీభవ అనేటువంటి పథకం. ఎందుకు మెరుగైనటువంటిది అంటున్నానంటే, కేంద్ర ప్రభుత్వం 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి 6,000 రూపాయలు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ మొదట 6,000కు 4,000 జమ చేసి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు మళ్ళా తాజాగా 15,000
5 ఎకరాలు 9,000. ఈరోజు 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకి, చిన్న సన్నకారు మధ్యతరగతి రైతులకి 15,000 రూపాయలు ఇచ్చేటువంటి నిర్ణయం చేశారు. అంటే 9,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఇది ఒక భాగం అయితే, రెండవది 5 ఎకరాల పైన ఉన్నప్పటికీ రాయలసీమ, ప్రకాశం లాంటి మెట్ట ప్రాంతాల్లో, కరువు పీడిత ప్రాంతాల్లో, మాగాణి ప్రాంతంలో ఉన్న 5 ఎకరాలు విలువ చాలా ఎక్కువ. కానీ మెట్ట ప్రాంతాల్లో 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నా వాళ్ళకి పంట పండేది లేదు. గడిచిన 4 సంవత్సరాలుగా కరువే ఉన్నది, వాళ్ళకి ఆదాయమే లేదు. అటువంటి వాటిలకు కేంద్ర ప్రభుత్వ పథకంతో ప్రయోజనం లేదు. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 5 ఎకరాల పైనుండే వాళ్ళకు కూడా 10,000 ఇస్తామని చెప్పేసే నిర్ణయంతో ఈ రైతులందరూ కూడా వర్తించే మేలు జరుగుతుంది. అది ఒకటి. మూడవది ఏంటంటే కౌలు రైతులు కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం దాంట్లో లేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పేసి నిర్ణయం చేశారు. ఇప్పటికే కొంతమందిని గుర్తించడం జరిగింది. అది ఒక సంక్లిష్ట సమస్య. గుర్తించడం అనేది ఒక సమస్య. అయినా గతంలో కొంతమందికి రుణాలు అవి ఇవి ఇచ్చినటువంటి జాబితాలు ఉన్నాయి కాబట్టి వాటిని ఇంకొంత సమగ్రంగా కౌలు రైతులను గుర్తించి అందరికీ సహాయం చేసేటువంటి ప్రక్రియ మొదలు పెడుతున్నామని చెప్తున్నారు. కాబట్టి వాళ్లకు మేలు జరుగుతుంది. ఆ విధంగా 3 విషయాల్లో కేంద్ర ప్రభుత్వం కంటే మెరుగైంది. మొత్తం ఇస్తున్నటువంటిది ఎక్కువే. అలాగే ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్రం, విభజనతో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, అప్పుల భారం పెరిగిపోయింది, లేకపోతే ఇతర అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడానికి నిధులు సమకూర్చుకోవాలి. వీటన్నింటితో పాటు రైతులు వ్యవసాయం గిట్టుబాటు కాకుండా ఉన్నది, సేద్యం చేసే పరిస్థితుల్లో లేరు, సంక్షోభంలో ఉన్నది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంది. ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం కాబట్టి ఆహార భద్రతను దృష్టిలో పెట్టుకున్నప్పుడు కానీ రైతును ఆదుకుంటే తప్ప, వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా మారిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ని, విభజన కంటే ముందు ఒక స్థితి వేరు. ఆంధ్రప్రదేశ్ ఈనాడు దాదాపు 40%, 38% వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్నది. వనరులు దాని మీదనే ఉన్నది. అందుకని వ్యవసాయాన్ని కాపాడుకుంటే తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రగతి సాధించలేదు. ఆ రంగం ఈరోజు ఇబ్బందుల్లో ఉన్నది. దానికి ఎంత చేసినా మంచిదే. ఆ కోణం నుంచి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ చర్యలన్నీ కూడా, గతంలో 1,00,000 రుణమాఫీ చేసినా, లేకపోతే ఇప్పుడు ఈ విధమైనటువంటి ఆర్థిక సహకారాన్ని పంట వేసుకునేటువంటి పెట్టుబడి కింద సహాయం చేసినా, లేకపోతే ఎప్పుడన్నా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు పంటల బీమా పథకాన్ని అమలు చేయడానికి చర్యలు చేపట్టడం కానీ, లేకపోతే గిట్టుబాటు ధర లేనటువంటి పంటలకి ఏ పంటకైనా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని వాళ్లకు కొంత ఊరట కలిగించేటువంటి ధరలు కల్పించడం కానీ, బోనస్ ఇవ్వడం కానీ, ఇటువంటి చర్యలు ఏ ప్రభుత్వం చేసినా మనం అభినందించాల్సిందే. ఆ మేరకు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా చేస్తున్నటువంటి చర్యలను సానుకూలంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. మనతో మాట్లాడిన కాలర్స్ కూడా ఉన్నారండి. చిత్తూరు నుంచి లోక్నాథ్ గారు. హలో లోక్నాథ్ గారు. సార్, ప్రభుత్వం ప్రవేశించిన అన్నదాన సుఖీభావ రైతులకి కొంత ఊరట కల్పించాల్సింది సార్. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా వ్యవసాయం పైన ఇంతగా దృష్టి సాధించలేదు. అయితే ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు ఉన్న తొలి నుంచి కూడా ఆయన వ్యవసాయం పట్ల కొంచెం శ్రద్ధ చూపినట్టు కనిపిస్తుంది సార్. ఎందుకంటే వ్యవసాయానికి 7 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వడమే కాకుండా సబ్సిడీ వరకు యంత్రాలు, పనిముట్లు ఇవి కూడా ప్రధానంగా సార్ రాయలసీమ జిల్లాలో, మా రాయలసీమ జిల్లాలో నీటి ఆదరణ తక్కువ. ఇక్కడ డ్రిప్ ఇరిగేషన్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు సార్. ఇప్పుడు ప్రతి రైతు డ్రిప్ వేసుకోవడం వల్ల ఉన్న కొద్దిపాటి నీటితో కూడా ఎక్కువ విస్తీర్ణ పంటలు పండించుకునే అవకాశం కలిగింది సార్. అట్లా రైతు అంతా ఇక్కడ కరువుతో ఉన్న మా ప్రాంతంలో పశువులు గడ్డి కూడా చాలా ఇబ్బంది సార్. దాన్ని కూడా రాయితీపై దానా కూడా సప్లై చేశారు సార్. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పథకాలు రైతులకు ఎక్కువ సంఖ్య పథకాలు ఈ ఏడాది ఇక్కడ కొత్త రాష్ట్రంలో ప్రవేశపెట్టడం రైతులు కూడా కొంత సంతోషం వ్యక్తం అవుతుందని అనిపిస్తుంది సార్. ప్రధానంగా రాయలసీమ, మా చిత్తూరు జిల్లాలో పడవ ప్రాంతాల్లో నీళ్లు ఇవ్వడం కూడా రైతులు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు సార్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చివరి నిమిషంలో రైతులకి పెట్టుబడి రాయితీ ఇవ్వాలని సంకల్పించిన, అది దేశవ్యాప్తంగా ఎట్లా తెలియదు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ముందస్తు చర్యలతో ముందు సన్నద్ధం కావడంతో ఈ రోజు రైతుల ఖాతాలో కొంత వేరే జరుగుతుందని ప్రకటించడం రైతులు కూడా చాలా సంతోషం వ్యక్తమవుతుంది సార్. ఇలాంటి పథకాల వల్ల రైతుల్లో కొంత ఆదరణ, పూర్తి స్థాయి పెట్టుబడి కాకుండా కొంత చేదోడు వాదోడు ఉంటుందని నేను భావిస్తున్నాను సార్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ లోక్నాథ్ గారు. రైట్. ఇటు ఎన్నికల సమయాన్ని చూసుకుంటే కనుక రైట్ ఇంకో కాలర్ ఉన్నట్టున్నారు. పెద్దన్న గారు.
యా మాట్లాడండి. ఓకే అండి. ఉమ్. హలో. యా వినిపిస్తుంది, మాట్లాడండి. ఓకే సార్, చంద్రబాబు నాయుడు చాలా అభివృద్ధి పనులు చేస్తున్నాడు. మళ్ళీ ఆయనే రావాలని కోరుకుంటున్నాం సార్. రైట్. ఈ మోడీ గారు, వైఎస్ఆర్ అందరూ కలిసి చాలా రాష్ట్రాన్ని ఇబ్బందులు పెట్టాలని చాలా ఇదిగా చూస్తున్నారు. అట్లా లేకోకుండా ప్రజలందరూ బాగా గమనించి చంద్రబాబు నాయుడు ఓట్లేసి మళ్ళా గెలిపించాలని కోరుకుంటున్నాం సార్. రైట్. మరో కాల్ ఉన్నారు నెల్లూరు నుంచి, సుబ్రహ్మణ్యం గారు. హలో సార్. యా నమస్తే సార్. నమస్తే అండి, మాట్లాడండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు డోక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పాడు కదా, 10,000 లెక్కన మాఫీ చేశాడు కదా. మళ్ళీ ఇప్పుడు ఈయన వచ్చి మొత్తం మాఫీ చేస్తాను అన్నాడు. ఇప్పుడు మేమే 5 లక్షలు తెచ్చున్నాం, 5 లక్షలకి 1.5 లక్షలు ఎట్టున్నాం మేము. ఇప్పుడు మొత్తం మాఫీ చేస్తారంటే ఏ విధంగా మాఫీ చేస్తారు సార్? ఇప్పుడు ఆయన మొత్తం ఇప్పుడు మేము లెక్క వేస్తే 1,00,000 కోట్లు లెక్క ఉంది ఒక్క డోక్రా వాళ్ళే. ఆయన ఏ విధంగా మాఫీ చేస్తాను అన్నాడు, మాకైతే అర్థం కావట్లేదు. పైగా ఇంకోటి ఏంటంటే 16 నెలలు జైల్లో వచ్చిన వాళ్ళకి ఓట్లు ఎత్తేస్తారు సార్. అది అసలు నాకు ఆశ్చర్యంగా ఉండదు. అసలు వాళ్ళు కోట్లు ఎత్తొచ్చుకోండి, హైకోర్టులు కానీ జడ్జి కోర్టులు కానీ ఏంటి అసలు ఎత్తొచ్చుకోండి, నాకైతే ఆశ్చర్యంగా ఉంది సార్. రైట్. మరో కాల్ ఉన్నారు, రామారావు గారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు, లక్ష్మణ గారికి విశ్లేషకులకు కూడా నమస్కారం అండి. నమస్కారం సార్. ఇప్పుడు అంత లోడ్ బడ్జెట్ లో ఉన్న రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు నాయకత్వం నుంచి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంటే ఆయనకి హ్యాట్స్ ఆఫ్ సార్. ఇంత మాది మిగులు బడ్జెట్ తెలంగాణలో ఒక 5,000 కోట్లు ఇచ్చాడు సార్ రైతు బంధుకి. ఆయన చేసి ఏం లేదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్నికల్లో మాత్రం బంపర్ మేరతో మళ్ళీ భారీ మేరతో విజయం సాధిస్తాం సార్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు గారు. సో ఓవరాల్గా చూస్తుంటే ఇంకొక వైపు నుంచి రైతుల్లో కొంత ఆందోళన అవుతుంది. ఇటు కేంద్రం కానివ్వండి కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి కానీ, ఎన్నికల ముందు ఇలాంటి హామీలు ఇస్తారు, ఎన్నికల తర్వాత ఆర్థిక లోటు చెప్పి ఏదో ఒక సాకుతోటి వాటిని తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటారనేసి రైతుల నుంచి ఒక వాదన వినిపిస్తోంది. దీనికి సంబంధించి మీరేమంటారు? ఇప్పుడు వ్యవసాయానికి సంబంధించిన ఒక సమగ్ర విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సూచిస్తూ స్వామినాథన్ కమిషను ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాదాపు 15 సంవత్సరాలు దాటిపోతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం వాటిపైన పట్టించుకోలేదు. ఉమ్మడి రాష్ట్రంలోనే జైతీ ఘోష్ కమిషను ఒక రిపోర్టు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వ్యవసాయం గిట్టుబాటు కాకపోతే ఆహార భద్రతతో పాటు ఉపాధి కల్పన ఇవన్నీ కూడా ఇబ్బందికరమవుతుంది, దేశం సంక్షోభంలోకి నెట్టబడుతుందనేటువంటి కోణంలోనే లోతుగా అధ్యయనం చేసి నివేదికలు ఇచ్చారు. వాటిని అమలు చేయమని చెప్పేసి రైతు సంఘాలు మనం చూసాం. ఇటీవలే 10,000 సంఖ్యలో ఢిల్లీలో కూడా ప్రదర్శన చేయడం జరిగింది. అలాగే తమిళనాడు రైతులు అక్కడికి వెళ్ళి దశల వారీగా అనేక రోజుల పాటు వాళ్ళ యొక్క కడగండ్లు వినిపించడానికి ప్రయత్నం జరిగింది. ముంబైలో ప్రదర్శన చేశారు, కాలినడకని వెళ్ళి చాలా పెద్ద ఎత్తున ప్రజలు కూడా సహకరించారు. విద్యార్థులు, యువకులు అందరూ కూడా ఢిల్లీలో జరిగినప్పుడు కానీ, ముంబైలో జరిగినప్పుడు కానీ. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా రైతులు పడుతున్నటువంటి కడగండ్లు మనకు తెలుసు. ఈ పూర్వరంగంలో ఒక సమగ్రమైనటువంటి దీర్ఘకాలిక ప్రయోజనాన్ని కలిగించేటువంటి ఆ వ్యవసాయాన్ని గాడిలో పెట్టి లాభదాయకంగా మార్చేటువంటి ఆలోచనలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేయాలని బలమైనటువంటి పద్ధతుల్లో ప్రజలు కోరుతున్నారు. ఒకప్పుడు రైతుల సమస్య ఎవడు పట్టించుకునేవాళ్ళు కాదు. ఇవాళ విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రజలు, మధ్యతరగతి ప్రజలు కూడా స్పందిస్తున్నారు. కారణం ఏంటంటే అక్కడ జరుగుతున్నటువంటి ఆ రంగంలో జరుగుతున్న ఆత్మహత్యలే కారణం. రెండవది ఆహార భద్రత కూడా సమస్య అయిపోతుంది. ఈరోజు ఉపాధి అవకాశాలు గ్రామీణ ప్రాంతంలో ఇదైపోతే వాళ్ళందరూ పట్టణ ప్రాంతాలకు వలసలు వస్తారు. ఇక్కడ మౌలిక సదుపాయాలు అందుబాటులో పూర్తి స్థాయిలో అందరికీ దొరకవు. ఇవన్నీ కూడా సమాజంలో సంక్షోభ పరిస్థితులు కనిపిస్తాయి. దాన్ని కొద్దిగా తెలుసుకుంటున్నటువంటి ప్రజలందరూ కూడా వ్యవసాయానికి, రైతుకు ఎంత చేసినా తప్పు లేదు అని సమర్థించడానికి మానసికంగా సిద్ధమైపోయారు. ఈ పూర్వరంగంలో ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ విభజన తర్వాత కొన్ని చర్యలు చేపట్టడంతో ఇవాళ వాటిని అభినందించక తప్పదు. ప్రతి ఒక్కరూ కూడా నిన్ననే 7 గంటల నుంచి 9 గంటల వరకు ఉచిత విద్యుత్తును కూడా పొడిగించడం జరిగింది. ఈరోజు ఇవ్వాల్సిన 2 కంతుల రుణమాఫీ కంతులను కూడా వెంటనే ఈ ఎన్నికల్లోపే చెల్లించాలనేటువంటి
పట్టుదలతో రాష్ట్ర ప్రభుత్వం ఉందని అంటున్నారు. అవి చేయాలి. వాటితో పాటు ఈ 1000 రూపాయలు అనేటువంటిది ఏదో నామమాత్రంగా వేసి ముందు అది అమల్లోకి వచ్చినటువంటి పథకంగా చూపించడానికి ఉపయోగపడుతుంది. కానీ ఈ 1000కు తోడు ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు మార్చి ఎండింగ్ లోపు మరికొంత జమ చేయడం అనేటువంటిది అవసరమే. అలాగే వచ్చే ఖరీఫ్ నాటికి వాళ్ళ చేతుల్లోకి ఒక 5,000 10,000 ప్రతి రైతుకు ఏదో ఒక రూపంలో రుణమాఫీ రూపంలో కానీ ఈ పథకాల రూపంలో కానీ వాళ్ళ చేతుల్లోకి వస్తే ఖరీఫ్కు విత్తనాలు కొనుక్కోవడానికి లేకపోతే ఎరువులు కొనుక్కోవడానికి మొదట సాగు మొదలు పెట్టడానికి ఖరీఫ్ సీజన్లో వాళ్ళకు అందుబాటులో వెసులుబాటు వస్తుంది. ఇతరుల దగ్గరికి ప్రైవేట్ వాళ్ళ దగ్గరికి బ్యాంకుల చుట్టూ తిరిగి అప్పుల కోసం వెతుకులాడుకునే పని లేకుండా కాస్త వెసులుబాటుతో మానసికంగా సిద్ధం కావడానికి ఖరీఫ్ను సాగు చేసుకోవడానికి దోహదపడుతుంది. ఇవి ఆ కోణం నుంచి నేను చూస్తున్నాను, మంచిదే. రైట్, మనతో మాట్లాడిన మరో కాల్ ఉన్నారు చేరారు నుంచి హరిబాబు గారు. హరిబాబు గారు సార్ నమస్తే. నమస్తే, మాట్లాడండి సార్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారిలో మనం ఒక పెద్ద మానవతావాదం చూస్తున్నామండి. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సుమారుగా ఈ 5 సంవత్సరాల్లో ఒక 500 కోట్లు ఇచ్చాడండి. అసలు చెప్పడానికి లేదండి. ఒక అక్కడ ప్రజా దర్బార్లో ఎవరైనా ఇబ్బంది నుండి వస్తే నిజంగా వాస్తవంగా అతనికి ఇబ్బంది ఉందంటే ఎమ్మటే ఇమీడియట్ గా స్పందిస్తున్నాడండి. ఒక కొత్త వ్యక్తిని చూస్తున్నామండి, ఆయనలో ఒక కొత్త భావాలను చూస్తున్నామండి. ఆయనకి పేద ప్రజలంటే ఎంత ఇష్టమో అవపడుతుందండి. ఒక అద్భుతం అండి. ఒక 1000 రూపాయల నుంచి 2,000 శాంక్షన్ చేయడం సామాన్య విషయం కాదండి. దానివల్ల ఎంతమంది తల్లులు తండ్రులు ఎంత సుఖంగా వాళ్ళ ఆదరించకపోయినా కూడా అంత సంతోషంగా బతకడానికి వాళ్ళకి అవకాశం ఇచ్చాడండి. పశువు మీద 10,000 రూపాయలు ఒక మహా అద్భుతం అండి. అసలు ఆడవాళ్ళు అనేవాళ్ళు ఇంకోళ్ళకి 10% ఓట్లు కూడా వేయరండి. అసలు ఎవరికి డిపాజిట్లు రావండి. చాలా తెలివి తక్కువగా ఆలోచిస్తారు ఈ రాజకీయ నాయకులు. చంద్రబాబుడు ఒక మానవతాదం చూస్తున్నామండి. అతను ఈ ఆంధ్రప్రదేశ్ కాదండి, భారతదేశానికి ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నామండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ హరిబాబు గారు. మరో కాల్ ఉన్నారు మధు గారు. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో ఉచిత వాగ్దానాలు చేస్తారు. గతంలో రైతు రుణమాఫీ చేయలేని అన్నవాడండి. ఇప్పుడు ఇన్ని లక్షల కోట్లు రుణమాఫీ ఎలా చేస్తా ఉంటాడండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల్లో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు సార్. ఇప్పుడు రాష్ట్ర కుదురు పడుతున్న టైంలో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇప్పుడు అభివృద్ధి సంక్షేమాలు ఇన్ని కార్యక్రమాలు చేపడతా ఉంటారు. ఎంతవరకు సాధ్యం సార్? చంద్రబాబు ఈ 5 సంవత్సరాలు నెక్స్ట్ వచ్చే 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు లేకపోతే మన రాష్ట్రం అధోగతి పాలవుతుంది సార్. దయచేసి ప్రేక్షకులందరూ ఆలోచించి ఈ 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి గెలిపించవలసింది కోరుకుంటున్నాను సార్. రైట్, సో మరో కాలర్ ఉన్నారు కాసిం గారు. కాసిం గారు, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి దయచేసి. సరే, తీసుకోండి సార్. నమస్తే సార్. నమస్తే అండి సార్. భద్రాద్రి కొత్త శ్రీయాత్ నుంచి మాట్లాడుతున్నాను సార్. మాట్లాడండి కాసిం గారు, వినిపిస్తుంది సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు నడుస్తాం సార్. అక్కడ అభివృద్ధి పనులు కానీ అక్కడ రైతులకు కానీ అలా నాయకులు ఇంకోసారి వాళ్ళు ఎన్నుకోవడం చాలా అవసరం సార్ వాళ్ళకు. దయచేసి మీ అందరికీ నేను చెప్తుంది, రైతు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మళ్ళీ చెప్తున్నాను, అక్కడ కంపల్సరీగా ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం రావడం అవసరం సార్. వైఎస్ఆర్ మాయ మాట్లాడి అక్కడ ఓట్లేసి వాళ్ళని గెలిపించడం అనవసరం సార్. రైట్, దయచేసి ప్రజలందరూ ఎన్నుకోండి. రైట్ మధు గారు. మరో కాల్ ఉన్నారు తెనాలి నుంచి రామకృష్ణ గారు, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఓకే సార్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రైతులకు వచ్చేసరికి ఈ 15,000 రూపాయలు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది సార్. రైట్, మీరు చెప్పదలుచుకున్న ఏంటంటే ఖరీఫ్ వచ్చేపాటికి మనకి ఇప్పుడు ఉద్యోగులు వేరే వాళ్ళ గారికి వెళ్ళే అవసరం కూడా ఉండదు. ఒక రకమైన భరోసాతో ధీమాగా ఏదో ఒకటి చేద్దామని ఒక ధీమాలో కూడా ఆల్రెడీ మైండ్ ఫ్రెష్ అయిపోయిందండి రైతు పంట. మళ్ళీ రైతులందరూ గుర్తుపెట్టుకోవాలి సార్. రైట్, లక్ష్మీనారాయణ గారు మీరేమంటారు? రైతుకు ఇచ్చేటువంటి సహాయాన్ని అందరూ సమర్థిస్తున్నారు, దాంట్లో అనుమానం లేదు.
దీన్ని రాజకీయ కోణంలో సరే కాలర్స్ కొంతమంది చెప్పారు, ప్రతిపక్ష మాట్లాడుతున్న నేత వ్యాఖ్యలు హోదాలో చేస్తున్నారు. సరే, ఎన్నికలతోనూ ఓట్లతోనూ ఓట్ల రాజకీయంతో ముడిపెట్టి ఆలోచించాల్సిన అవసరంలా ఇది సామాజిక కోణం నుంచి సమాజ అభివృద్ధిలో భాగంగా రైతుల్ని ఏ విధంగా చూడాలి, వ్యవసాయ రంగం యొక్క ప్రాధాన్యతను చూసి అందులో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఉన్నటువంటి దృష్టిలో వీటన్నింటినీ చూడాలి. ఎన్నికలకు ముందే ప్రవేశపెడుతున్నారా, ఎన్నికలకు ముందు ఏడాది ముందు ప్రవేశపెట్టారా, ఇవన్నీ కూడా కొంత చర్చనీయాంశం ఉన్నమాట వాస్తవమే. కానీ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఆర్థిక వనరులు కూడా సమీకరించుకోవాలి, దాన్ని బట్టే అమలు చేయగలరు ప్రభుత్వాలు కూడా. మొదట రుణమాఫీలకు సంబంధించి తీసుకుందాం. రుణమాఫీలో వ్యవసాయ రుణాలు వేరు, రైతు రుణాలు వేరు. వ్యవసాయ రుణాలు అనేటప్పటికీ ట్రాక్టర్లు తీసుకున్నటువంటి వాడు, లేకపోతే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు తీసుకున్న వాళ్ళు కూడా రుణాలు దాని కిందనే తీసుకుంటారు. అవన్నీ రద్దు చేయడం అనేది సాధ్యం కాదు కదా. రైతులను దృష్టిలో పెట్టుకొని చేయాలి. రైతు రుణమాఫీలు కూడా ఇంకా ఎక్కువ ఉండవచ్చు, కానీ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని 1,50,000 వరకు అక్కడ గరిష్టంగా రద్దు చేయడానికి సిద్ధం చేశారు. 50,000 ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి వాళ్ళు, అంటే వాళ్ళందరూ కూడా చిన్న సన్నకారు రైతులే ఉంటారు. వాళ్ళందరికీ ఒకే విడతలో రద్దు చేశారు. తర్వాత మిగిలినటువంటి వాళ్ళకి 5 విడతల్లో, ఇప్పుడు 3 విడతలు ఇచ్చారు, ఇంక 2 విడతలు పెండింగ్ ఉన్నది. ఆ 2 విడతలు కూడా చెల్లిస్తామని చెప్తున్నారు. త్వరగా చెల్లించాలని మన లాంటి వాళ్ళం కోరుకుంటున్నాం. దాని తర్వాత మిగిలినటువంటి ఇప్పుడు మనం మాట్లాడుకున్న పథకాలను కూడా ఒకదాని తర్వాత ఒకటి అమల్లోకి తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతున్నది. ఇవన్నీ కలిస్తే ఎంతో కొంత తప్పనిసరిగా రైతుకి ఉపశమనం కలుగుతుంది. అందులో ప్రత్యేకించి కౌలు రైతులకి, చిన్న సన్నకారు రైతులకి ఎక్కువగా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్లే ఈరోజు కౌలు రైతులైతే 70%, 80% కొన్ని జిల్లాల్లో ఉంటున్నారు, ప్రత్యేకించి కోస్తా జిల్లాల్లో. వాళ్లకు సహాయం ఇంతవరకు అందేది కాదు. ఈ రుణమాఫీలో కానీ ఇతర పథకాల్లో పెద్దగా వాళ్ళకి ప్రయోజనం వనగొళ్ళ. కానీ ఈ పథకంతో అన్నదావత సుఖీభవ అనే దాంట్లో వాళ్ళను కూడా భాగస్వామ్యం చేయడం జరిగింది. కాబట్టి ఇది మరింత మెరుగైనటువంటిదిగా మనం భావిస్తున్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఇటు ఒకవైపున కరువులు, రెండో వైపున తుఫాన్లు, వరదలు, వీటన్నింటికి అంటే ప్రకృతి వైపరీత్యాల బారిన ప్రతినిత్యం పడుతున్నటువంటిది. దాంట్లో మొదటి దెబ్బ రైతాంగం మీదన పడుతుంది. ఆ పంట చేతికి వచ్చినప్పుడు వరద వచ్చిందనుకోండి, తుఫాన్లు వచ్చాయనుకోండి, భూమి పాలైపోతా ఉంది. తడిచిపోయి ఆ ధాన్యం కొనేటువంటి వాడే లేకుండా పోతున్నాడు. అలాంటి కరువు పీడిత ప్రాంతాల్లో అయితే అసలు పంటే పండించుకోలేనటువంటి ఉన్న విత్తనాలు కూడా భూమి పాలైపోయి నష్టపోతున్నారు. బీమా పథకం చూద్దామా, పంటల బీమా పథకం సమగ్రంగా లేక, అందరికీ వర్తించక, అన్ని పంటలకు వర్తించక, అది సక్రమంగా సకాలంలో అమలు చేయక, నష్టపరిహారం కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి అందడంలా అనేక ఇబ్బందుల మధ్య ఇవాళ వ్యవసాయం నడుస్తున్నది. ఆ వ్యవసాయాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల పైన ఉన్నదనేటువంటి స్పృహ ఇవాళ ప్రభుత్వాలకు వచ్చింది. అది కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి. కేంద్ర ప్రభుత్వానికి వనరులు ఉన్నాయి, ఇంకా ఎక్కువ చేయడానికి అవకాశం ఉంది. వాళ్ళు 5 ఎకరాల లోపు 6,000 అనేటువంటిది చాలా తక్కువ. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మరింత ఇతోధికంగా సహాయం చేస్తే రాష్ట్రాలకు పరిమితంగా ఉన్నటువంటి వనరుల మధ్య చేస్తున్నటువంటి సహాయానికి వేడినీళ్ళకు చన్నీళ్ళుగా ఇంకొంత ఎక్కువగా రైతాంగానికి మేలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని రాజకీయాలకు అతీతంగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నికలు అంటారా, వాళ్ళ యొక్క చైతన్యం మీద ఆధారపడి వాళ్ళు విఘ్నతతో దాంట్లో పాల్గొంటారు ఎన్నికల ప్రక్రియలో. రైట్. మనం అనుకుంటున్నాం అంటే కేంద్రం కానివ్వండి, రాష్ట్రం కానివ్వండి, ఏదైనా పంట సాయం కింద రైతుకి సాయం చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళు పంట పండించారు, వచ్చాయి, కొంతమందికి పోయింది అనుకోవచ్చు, కొంతమందికి చేతికి వచ్చిన తర్వాత వాటిని మార్కెట్ తెచ్చే క్రమంలో మార్కెట్ దగ్గరికి తెచ్చిన తర్వాత వాటిని నిల్వ చేసుకునే అవకాశం లేని రైతులు చాలామంది ఉన్నారు. అట్లాంటి పరిస్థితి కూడా ఉంది. సో కోల్డ్ స్టోరేజ్లు ఎక్కడా లేవు. కొన్ని వస్తువులు ఆ రోజుకి ఆ రోజు అమ్ముడవలసిన పరిస్థితి కొన్ని ఉంటాయి, కొన్ని నిల్వ ఉంచుకోవాల్సినవి కూడా ఉంటాయి. సో వీటిలో తక్షణ సహాయం వెంటనే రైతుకు అందట్లేదు అన్నది ప్రధాన ఆరోపణ. దీనికి ప్రభుత్వాలు ఏం చేస్తాయి, ఇది చెప్పట్లేదు ఎవరు. సరళీకృత ఆర్థిక విధానాల్లో భాగంగా ప్రభుత్వ నిర్వహణలో ఉన్నటువంటి గిడ్డంగుల వ్యవస్థను నిర్వీర్యం చేశారు. అది ఒక దుర్మార్గమైన చర్య. ఈరోజు ప్రతి మండలంలోనూ
శీతల గిడ్డంగులను విస్తరించాల్సినటువంటి అవసరం ఉంది. పండినటువంటి పంటని ముందు గిడ్డంగుల్లోకి చేర్చుకుంటే అది టమోటా కావచ్చు, లేకపోతే ఉల్లిపాయలు కావచ్చు, ఏ పంటైనా కావచ్చు, వాటిని దాచుకోవడానికి ముందు అవకాశం ఉంటుంది. అవి చెడిపోకుండా నిల్వ చేసుకోవచ్చు. దాదాపు 35% నుంచి 40% వరకు అవి కుళ్ళిపోయి ఆ సంపద అంతా కూడా వృధా అయిపోతున్నది. వాటిని రవాణా చేసుకోవడానికి సౌకర్యాలు, రోడ్లు ఇవన్నీ కూడా కొంత మెరుగైతున్నాయి. ఇప్పుడు అది కొంత